నిన్ను దర్శన్‌కి దూరం చేసి నీ కాపురం కూల్చాలని ప్రయత్నించింది అనన్యనే అని ఆనంద్ భైరవి శరణ్యకి మొత్తం నిజాలు చెప్పేస్తుంది. అంతకుముందు జరిగిన సంఘటనలన్నింటినీ కూడా శరణ్య గుర్తు చేసుకొని, అవును ఖచ్చితంగా మా అక్కే ఇవన్నీ చేసింది. సమీర చనిపోకున్నా కూడా ఇప్పుడు ఆయనకి నా వల్లే చనిపోయిందని నాపై ద్వేషం పెరిగేలా చేసింది. అవును ఇదంతా మా అక్క కుట్రే అని శరణ్యకి మొత్తం అర్థమైపోతుంది. మరి విడాకులు ఏం చేస్తావు అని ఆనంద్ అడగటంతో వెంటనే శరణ్య విడాకుల పేపర్లని చించేస్తుంది. తర్వాత అనన్య సమీరతో, ఇప్పుడు దర్శన్ నీ చేతిలో ఉన్న పాము లాంటివాడు. దర్శన్ని నువ్వు నీ చేతిలోకి తీసుకొని ఆనంద భైరవికి ఎదురు చెప్పేలా చేయి. అప్పుడు దర్శన్ నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని ఒక ప్లాన్ చెప్పటంతో ఆ ప్లాన్ ప్రకారమే సమీర దర్శన్ దగ్గరికి వస్తుంది. ఇక దర్శన్ కనపడగానే సమీర ఏడుస్తూ ఉంటుంది. ఏంటి సమీర ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు అని దర్శన్ ప్రశ్నిస్తూ ఉంటాడు. దీనికంతటికి కారణం ఇంకెవరు, ఇప్పుడు నేను కారణం చెప్పినా కూడా నువ్వు వింటావు, సైలెంట్ అయిపోతావు, అంతేకాని నువ్వు నా బాధని తీరుస్తావా ఆరుస్తావా అని సమీర దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉంటుంది. సమీర నేను చూసుకుంటాను, నిన్ను బాధ పెట్టింది ఎవరో చెప్తావా లేదా అని దర్శన్ బతిమలాడుతూ ఉంటాడు. నేను చెప్పను దర్శన్, చెప్పినా నీకు వేస్టే అని సమీర అంటుంది. దాంతో దర్శన్కి చాలా కోపం వస్తుంది. సమీర నిన్నే అడుగుతున్నది, చెప్తావా లేదా చెప్పు అని దర్శన్ గట్టిగా అడగటంతో, ఇంకెవరు మీ అమ్మ ఆనంద నన్ను కొట్టింది, నా ప్రాణాలు తీసేయబోయింది, నీకు నేను అసలు కనిపించకూడదంట, నీ జీవితంలో నుంచి నేను దూరంగా వెళ్ళాలంట, ఒకవేళ నేను నీ జీవితంలోకి వస్తే నా ప్రాణాలు తీసేస్తానని నా గొంతు కూడా నులిమి నన్ను బ్లాక్మెయిల్ చేసింది, ఇదంతా మీ అమ్మనే కారణం అని, మీ అమ్మ వల్లే నేను ఏడుస్తున్నాను అని సమీర చెప్తోంది. దాంతో దర్శన్ రగిలిపోతూ, నేను మా అమ్మ సంగతి చూసుకుంటాను అని సమీరకి మాట ఇచ్చేస్తాడు. తర్వాత ఆనంద ఇంటికి వస్తూ ఉంటే ఆనంద వచ్చే దారిలోనే దర్శన్ ఆనంద కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. దర్శన్ ఏంటి కారు ఆపుకొని ఇక్కడ నిలబడి ఉన్నారే అని డ్రైవర్ కారు ఆపు అని దర్శన్ దగ్గరికి వచ్చి, దర్శన్ ఏంటి నాన్న ఇక్కడ ఉన్నావు, రా ఇంటికి వెళ్దాం అని అనడంతో, అమ్మ నేను నీతో మాట్లాడాలి అని దర్శన్ అంటాడు. సరే ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని ఆనంద్ అనడంతో, కాదు నేను ఇక్కడే మాట్లాడాలి, సమీర గురించి మాట్లాడాలి అని దర్శన్ అనగానే ఇక ఆనంద చాలా షాకింగ్గా దర్శన్ వైపు చూస్తూ ఉంటుంది. ఆనంద్ ముఖం చూస్తేనే దర్శన్ మండిపడేలా చేయి అని సమీరకి అనన్య చెప్పి ఉంటుంది. సమీరని ఎందుకు చంపబోయావు, సమీరని ఎందుకు కొట్టావు అని దర్శన్ నిలదీసినప్పుడు ఆనంద ఏం చెప్తుంది, ఇక నుంచి దర్శన్ ఆనంద శత్రువులైపోతారా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం. 1000 మందికి ఇక 15 మంది సబ్స్క్రైబర్స్ తక్కువయ్యారు. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.